ఈరోజు బతుకుంది. ఈజీగా 1 కిలో పైన ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వలలు అయితే వేస్తున్నానండి. అందరూ పెద్ద పెద్ద చేపలు పడుతున్నారు. మనకు కూడా ఏదైనా ఒకటి పడుతుందేమో అని ఆశతో వలైతే వేస్తున్నాను. మొత్తం స్టాండ్ కూడా రెడీ చేసుకున్నాను మొబైల్ పెట్టుకున్నాడికి. కొడాల బౌండ్లు కూడా చూస్తాను. ఈరోజు బౌండ్లు చూస్తాను, అలాగే వలలు వేస్తాను. అన్ని పనులు ఉన్నాయి ఈరోజైతే. వీడియో మాత్రం మిస్ అవ్వద్దు, ఏదైనా జరగచ్చు. చేపలకి వేసే వల్ల నీటి మీద తేలడానికి మా వాళ్ళైతే ఈ బెండ్లు అయితే ఉపయోగిస్తారండి. ఇది గుర్రపు డెక్క. ఈ గుర్రపు డెక్కని ఇలాగ వలలకి బెండుల్లాగా ఉపయోగిస్తారు. ఇలా చించి ఇక్కడ కడతారనమాట వాళ్ళకి. ఇదంతా పైకి తేలుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి మనం వల్ల బరువు అనేది ఇక్కడ దాకా మునిగిపోతుందండి. ఇక్కడి నుంచి నీటిలోకి ఉంటుంది. ఈ మిగతా భాగం మాత్రం పైకి కనిపిస్తూ ఉంటుంది. వల్ల లోపలికి ఉంటుంది, మరి పైకి ఉండకుండా. అలా ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే, నీటిపైన ఏదైనా తేలుతూ వచ్చే చెత్త కానీ లేకుంటే ఇంక ఏదైనా వస్తువు కానీ వలకి ఆనుకోకుండా అది పైనే వెళ్ళిపోతుంది. వల అనేది కొంచెం కింద భాగంలో ఉంటుంది. ఈ పార్ట్ అంతా పైకి తేలుతూ ఉంటుంది, మునిగిపోదు. అలాగని పైకి ఉండదు అనమాట వల్ల. అందుకు ఈ బెండ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని మా వాళ్ళు దీనే వాడతారు. ఇప్పుడైతే మనకి ఎన్ని కావాలి అన్ని మాత్రమే తీసుకెళ్తున్నాను. వలలు వేయటం చాలా కష్టం అండి. చెరువు మీద గాలి అయితే కొంచెం కొంచెం వస్తూ ఉంది. ఎక్కువగా గాలి వస్తే నేను కూడా వేయలేను వలలు. మన వలలు వచ్చి దూదలు అంటారు. వాటికి పై తాడు మాత్రమే ఉంటుంది, కింద తాడు అనేది ఉండదు. అందుకని వాటిని దూదలు అని అంటారు. ఆ దూదలు అనే వలలు గాలి లేనటప్పుడే వేయాలి. మనం ఎక్కువ గాలి వచ్చినప్పుడు వేసినట్టయితే ఏమవుతుందంటే వలంతా తాడులాగా చుట్టేసుకుంటుందండి, మెల్ట్ అయిపోతుంది. ఇంకా తర్వాత చేపలు పడవు కదా, దాన్ని బాగా చేయడానికి మనకు కూడా చాలా టైం పడుతుంది. త్వరగా వలలు వేసుకొని అలాగే మన చేపల బౌండ్లు చూసుకొని ఇంటికైతే వెళ్ళాలి. మన మేకలు అయితే ఇప్పాలండి. ఉదయాన్నే రావాల్సింది నేను ఈ పని చేయడానికి. ఉదయాన్నే వచ్చేదానికి కుదరలేదు. నిద్రలేసి వీడియో ఎడిటింగ్ ఒకటి ఉంటే దాన్ని చేశాను. తర్వాత వెళ్దామంటే కృప మా పెద్ద బాబుకి పచ్చి కామెర్లండి, వాడికి మందు పెట్టిద్దామని కృప ఒక అక్క మందు పెట్టుకుంటే అక్కడికైతే తీసుకెళ్ళింది అనమాట. అవి లేట్ అయిపోయింది. వాళ్ళు వచ్చిన దాకా నేను ఇంటి దగ్గరే ఉన్నాను, మేకల దగ్గర. చాలా లేట్ అయిపోయింది. నేను త్వరగా ఈ పనులన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి మళ్ళీ జీవాలు ఇప్పాలి. నేను 11 లోపే వెళ్ళిపోవాలండి ఇంటికి. ఇన్నైతే కోసానండి. అయితే సరిపోతాయి మనకి. గాలి కూడా ఎక్కువగా వస్తూ ఉంది. వలేయడానికి కుదరదా అనేది కొంచెం టెన్షన్గా ఉంది. ముందు వెళ్ళి చేపల బౌండ్లు చూడాలా, వల వేయాలా అనేది ఏం అర్థం కాలేదండి. చూద్దాం, ఏదైతే అది అవుతుంది. ప్రస్తుతానికి వలేసే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్,
వలేయడానికి వచ్చాను, కాకుంటే తెప్పమేం చేయట్లేదు, దిగి వేస్తున్నానండి. కొంచెం మెట్టగా ఉంది, త్వరగా ఇంటికి వెళ్ళాలి కాబట్టి దిగి వేసేస్తున్నా. బాబోయ్, కాలు కింద ఏమో పడుతున్నాయి. కొంచెం టెన్షన్గా ఉంటుంది. మన చీరలు అనకొండ పాములు ఉన్నాయి కదా, వాటిని బట్టి కొంచెం టెన్షన్ అనిపిస్తుంటుంది. టెన్షన్ పడుకుంటా ధైర్యంగా వాళ్ళే తీసేస్తానండి. అనకొండ పాము వచ్చిందంటే ఈ వల్లనే మళ్ళీ చేసేద్దాన్ని. రావు అనుకో, వాటికి మనలాగే భయమే కదా. దిగడానికి కారణం అయితే ఉందండి. చేపల వల అనేది గాలికి ఎదురేసుకుంటూ వెళ్ళాలి, కాకుంటే మనకి గాలికి ఎదురెళ్తే నాకు టైం చాలదు. కొంచెం ముందుకెళ్ళి అవును వల వేసుకుంటూ రావాలన్నమాట. అందుకని నేను ఇలాగ నీటిలోకి దిగేశాను. పైగా మెట్టే, వల కూడా నీట్గా వేసుకోవచ్చు. మనకు కూడా కొద్దిగా అలవాటు తప్పుంది చేపల వల వేసేది, చాలా రోజులైంది కదా వల వేసి. ఫ్రెండ్స్, వాళ్ళంతా వేసేసానండి. ఇప్పుడైతే మన బోన్ల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. చూద్దాం బోన్లలో ఏం చేపలు పడి ఉంటాయో. యా, బౌన్ల దగ్గరికి అయితే వచ్చేసానండి. ఫస్ట్ బౌన్ ఎత్తుదాం. ఈ ప్రాంతంలో బౌన్లు పెట్టడం అంత కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. సార్ చూడండి, చేపలు పడుతున్నాయి కాకుంటే చనిపోతున్నాయి. ఇది కరెక్ట్ కాదు. కడుపు మండిపోతుందండి. ఎంత పెద్ద చేప చూడండి. అక్కడ ఒక చేప, అక్కడ పడ్డ చేప 1 కిలో ఉంటుంది. ఇక్కడ చూస్తే ఒక 2 కిలోల చేప. అప్పటికే రోజు వస్తున్నాను, మరి ఎప్పుడు పడుతున్నాయి, ఎందుకు ఇలా జరుగుతుంది అర్థం కావట్లేదు. చచ్చిపోతున్నాయండి పెద్ద 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 చేపలు. కడుపు మండిపోతుంది. చాలా పెద్ద చేపలు. ఈ వాతావరణం మార్పు వల్ల అలా జరుగుతుందని అనుకుంటున్నాను. అంటే గాలి తోలట్లేదు, బాగా ఉబ్బేసేస్తుంది. ఆ టైంలో ఈ చేపలు పడి ఉంటే ఇది ఇలా జరుగుతుంది. ఇక్కడ ఒక బోన్ ఉందండి. ఇంట్లోకి ఏమి లేవు.
అంత పెద్ద చేపలు పడి చనిపోతున్నాయి అంటే అసలు చాలా బాధగా ఉంది. ఫ్రెండ్స్ 6 కొడాలు ఎత్తాను, ఒక్క చేప కూడా వేయలేకపోయానండి. 2 చేపలు పెద్దవి పడ్డాయి కానీ చచ్చిపోయినాయి అనమాట. టైం అలాగుంది మనది, ఏం చేయలేం. ఇప్పుడైతే 7వ బోన్ ఎత్తుతున్నా. ఇది చిన్న బోను, చిన్న బోనే మేలండి. బోని కొట్టాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బౌండ్లో అయితే పెద్ద చేప ఉంది. ఇది మనం ఫస్ట్ కట్టిన బౌండ్లు. చేప నిలవదు, ఎత్తితే కొట్టిందంటే వెళ్ళిపోతుంది. దాన్ని ఎలా పట్టాలో నాకు అర్థం కావట్లేదండి. బౌన్ అయితే నిలవదు, చాలా పాత బౌను. పెద్ద చేప అండి. మిస్ అయ్యిందంటే ఇంకా దొరికేది కష్టం. మనకి బోన్ బాగుంటే ఇబ్బంది లేదు, బోన్ పాడైపోయింది. ఓకే, పర్ఫెక్ట్గా అయితే చేసేసాం. అసలు దీంట్లో ఎట్లా నిలిచిందో అర్థం కావట్లేదు నాకు. బోన్ మొత్తం పాడైపోయింది. కృప అయితే ఈ బోన్ ఏమంటుందంటే పనికి మాలిన బోన్ అంటుంది. దాదాపు ఒక 6 నెలలు అయినా కానీ చేపలే పట్టలేదు, ఇప్పటికి పట్టలేదు చేపలు. 6 నెలల తర్వాత ఇప్పటికి ఒక గెండు పట్టింది. కృప చెప్పినా కానీ నమ్మదు. పనికి మాలిన బోన్లో చేప పడిందా అంటుంది తను గ్యారంటీగా.
గుర్రపు డెక్క పువ్వు చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది. చాలా ఇరకాటంలో పెట్టేసి నీ కొడని, కానీ ఇందులో ఉన్న చేపను చూసారంటే ఆశ్చర్యపోతారు మీరే. చూద్దామా? అబ్బా చూడండి, మొన్న చనిపోయింది, ఈరోజు బతుకుంది. ఈజీగా 1 కిలో పైన ఉంటుంది. ఈరోజు బాగా రాసుంది, ఈరోజు రాత బాగుంది. చేపలు పిచ్చి పిచ్చిగా పడుతున్నాయి. మొదట బాధ పెట్టినా తర్వాత చేపలు పడే విధానం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. పెద్ద కొరమేని, ఒరిజినల్ నాటు కొరమేని. మొన్న పడి చనిపోయింది, అది నాటు కొరమేని కాదు, అది వేరే జాతి, పూమేని ఇలాగేదో పేర్లతో పిలుస్తారు వాటిని. ఈరోజు సంపాదన గట్టి 100 వరహాలే, గట్టిగానే కొట్టాం. ఇప్పుడు ఇంటికి ఫోన్ చేసి కృపాని అడగాలి, కృపా కొరమేని పెద్ద చెప్పబడింది, వాటిలలో ఏది కావాలి నీకు, కూర చేద్దామా లేకుంటే అమ్మేసానని అడగాలి తనని. తను చెప్పిందంటే ఒకవేళ అమ్మేమంటే ఇక్కడే అమ్మేస్తానండి, లేదు ఇంటికి కూర చేసుకుందామంటే ఆ రెండిట్లలో ఏదైనా ఒకదాన్ని ఎత్తుకెళ్తా. ఫ్రెండ్స్, బౌండ్లన్నీ చూసేసానండి. ఇప్పుడు దరికైతే వెళ్తున్నాను. మనకి ఏమేమి చేపలు పడ్డాయి, ఎన్ని రకాల చేపలు పడ్డాయి అనేది చూసేద్దాం. రోజు మనకి పడ్డే చేపలు ఒకసారి చూద్దాం. యా, ఇదొక చేప. ఇవి వచ్చి 3 పడ్డాయి. 3 వచ్చి కిలో కూడా ఉండవు, 1/2 కిలో అటు ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చి ఒక 1/2 కిలో పడ్డాయండి. ఇది ఒకటి పడింది, దీని అయితే ఇడిచిపెట్టేస్తాను. వెళ్ళింది తర్వాత యా భారీ సైజులో ఉన్న అంటుంది మూతి. ఒక 3 కిలోలు ఉంటుంది. అమ్ముకుంటే మాత్రం 600 వస్తుంది. కిలో 200 లెక్కన అమ్ముతున్నారు ఇప్పుడు ఈ చేపని. నేచురల్గా పెరిగినట్టు అండి, ఎలాంటి కెమికల్ వదిలినట్టు కాదు. ఇది పెద్ద చెరువు కదా, ఈ నేచురల్గా పెరిగినట్టు ఇలాంటి చేపలు తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. రేట్ల గురించి ఆలోచించద్దు. తర్వాత మన హీరోని ఇక్కడ పెట్టుకొని చూపించడం అనేది కరెక్ట్ కాదు. ఆమె వెళ్ళిందంటే మనకి దొరికేది కష్టం. మళ్ళీ పెద్ద సైజు అండి, చాలా పెద్ద సైజు. పెద్ద సైజు, చేతి నిండా పడింది పెద్ద కొరమేని ఒకటి. అది వచ్చి 300కి అమ్ముతారు మా వాళ్ళు, కేజీ కొరమేని కూడా. ఇక అనమాట, చూసారుగా ఈరోజు చేపల షికారు అనేది చాలా బాగా జరిగింది. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే, మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క సపోర్ట్ మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నానండి. బాయ్.